వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. జూన్ 21న వైజాగ్లో నిర్వహించే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు హాజరవుతారని వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు. శుభోదయం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 రోజులు 26 జిల్లాల్లో 26 యోగా థీమ్స్తో డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ ప్రజల్ని యోగాకి ప్రవేశం కల్పించాలని, యోగా యొక్క ఉపయోగాలు ప్రజలందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రెస్టీజియస్గా టేకప్ చేస్తున్నారు. అందులో భాగంగా మొదటి రోజు ఎన్టీఆర్ జిల్లాలో యోగా ప్రాక్టీషనర్స్, అంటే యోగా ఆల్రెడీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళతో పాటు జనరల్ పబ్లిక్ కూడా మోటివేట్ చేయడానికి ఈ థీమ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతోంది. చాలా సంతోషం. చాలామంది ఔత్సాహికులు చాలా మంచి ఇంట్రెస్ట్తో బాగా ఎర్లీగానే ఇక్కడికి వచ్చారు. మనకి ఇంటర్నేషనల్ యోగా డే 21వ తారీఖు జూన్ ఏదైతే మనం జరుగుతుందో అందులో మన ప్రధానమంత్రి గారు యోగా ఇంటర్నేషనల్ యోగా డే స్టార్ట్ చేసిన 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా 11వ ఇంటర్నేషనల్ యోగా డే మనం జరుపుకుంటున్న సందర్భంగా వైజాగ్, మన ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో పార్టిసిపేట్ చేస్తానని చెప్పడం మన ముఖ్యమంత్రి గారు ఇన్విటేషన్ మీద, ఆ కార్యక్రమానికి ఒక పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి, హెల్త్ ఆరోగ్యం అలాగే మనం వెల్బీయింగ్, ప్రతి ఒక్క మనిషికి కూడా మన బాడీ చాలా ఇంపార్టెంటు, అలాగే మైండ్ ఇంపార్టెంట్. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత వల్లభనేని వంశీని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ హెల్త్ సోమవారం బులెటిన్ విడుదల చేశారు. ఎక్స్ఎమ్మెల్యే వంశీ గారు జీజీహెచ్కి రిఫర్ చేశారు. వారి జైలు సూపరింటెండెంట్ గారు స్లీప్ టెస్ట్ అని రాసి పంపించారు. అయితే అన్ఫార్చునేట్గా ఆ స్లీప్ టెస్ట్ మన దగ్గర లేదు. అంటే అంతకుముందు మనకి ఉండింది, అయితే అది గత 1 ఇయర్గా రిపేర్లో ఉండటం వల్ల న్యూరాలజిస్టులు చూసి స్లీప్ టెస్ట్ మన దగ్గర లేదు కాబట్టి అది చేయలేమని చెప్పి మిగతా టెస్టులను చేసి మిగతాగా ఎగ్జామిన్ చేసి, అట్లాగే జనరల్ ఫిజిషియన్, పల్మనాలజిస్ట్ కూడా వారిని ఎగ్జామిన్ చేసి వారికి మందులు రాసి పంపించారు. అవసరమైనవి చూసి వారు స్టేబుల్గా ఉన్నారని చెప్పారు. అందుకని వారిని అవుట్ పేషెంట్గా చూసి వారికి కావాల్సిన టెస్టులు రాసి, ఈ స్లీప్ టెస్ట్ మన దగ్గర అవైలబిలిటీ లేదు, వారు మిగతా హైయర్ సెంటర్ ఎక్కడికైనా స్విమ్స్ కానీ వారి ఇష్టం వచ్చిన చోట అది మనకి చూపించుకోవచ్చు అని చెప్పి వారు ఉన్న చోట్ల వాళ్ళకి సజెస్ట్ చేసి పంపించారు. వారు కూడా హ్యాపీగా వెళ్ళిపోయారు. పల్మనాలజిస్ట్ చూశారు, పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, టెస్టులు ఆయన ఎగ్జామిన్ చేసి మెడిసిన్స్ రాసి పంపించారు. స్లీప్లెస్ ప్లథిస్మోగ్రఫీ అని అంటే ఏంటంటే వారికి ఇంతకుముందు ఎపిలెప్సీ అంటే ఫిట్స్ కూడా ఉన్నాయట. ఒబేసిటీ వల్ల కానీ మనం నిద్రపోయేటప్పుడు సడన్గా శ్వాస చాలా వరకు ఆగిపోతుంది తెలియకుండానే, దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. అది మనము ఈ ప్లథిస్మోగ్రఫీ స్లీప్ టెస్ట్ అనే ద్వారా తెలుసుకుంటే దాన్ని బట్టి వాళ్ళకి బీప్యాప్ అనే మెషిన్ ఇంటి దగ్గర పెట్టుకొని నైట్ టైం ఇలా దబాల శ్వాస ఆగిపోకుండా బ్రెయిన్కి ఆక్సిజన్ అందకుండా
పోయి ప్రమాదంలో పడకుండా ఆ టెస్ట్ చేస్తారు. అది బీపీ పెట్టాలా లేదా, వారికి ఎలాంటి ఆక్సిజన్ అందించాలి ఇంట్లో, ఇలాంటివి కొన్ని దానివల్ల తెలుస్తాయి. గంజాయి మత్తులో కానిస్టేబుల్ పై దాడి చేశారని 3 యువకులను పోలీసులు నడి రోడ్డుపై లాఠీతో కొట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరిలో స్నానానికి దిగి 8 మంది యువకులు గల్లంతయ్యారు. శ్రీలంకలో లోపల గోదావరి ఫంక్షన్ జరిగితే అక్కడికి వచ్చాను. మొత్తం ఇక్కడ సాయంత్రం ఇలా గోదావరి రివర్ లోకి వచ్చామండి. గోదావరి రివర్లోకి వచ్చిన తర్వాత సరదాగా స్నానాలు చేస్తుంటే ఫస్ట్ రోడ్డు కొట్టుకుని వెళ్ళిపోతున్నాడని 3 కాపాడడానికి వెళ్ళారండి. తర్వాత ఆ 3 కూడా కొట్టుకుని వెళ్ళిపోతున్నారండి. దాని తర్వాత 2 కాపాడడానికి వెళ్ళారండి. అలాగే ఇంకా కొట్టుకుని వెళ్ళిపోయారండి. వాళ్ళు ఇప్పుడు కనిపించట్లేదు. ఎంతమంది మొత్తం 8 అండి. ఎంతమంది? 8 మంది. నా పేరు డి కరుణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.